పత్రికలోంచి ప్రియులు సతీషానికి దేవుని సేవకులందరూ కూడా వందనాలు. మనం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో గత వారం ఆయన రాకడ సమయంలో అతిశయ కిరీటం గురించి ధ్యానం చేశాం. ఈ సమయంలో మనం 3వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని ఒక వచనం చదువుదాం, చదివి ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనాలు ప్రశాంత్ చదువుతాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు, 4 వచనాలు కలిసి ఉన్నాయి, చదువు. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగానైనా ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును యేసు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. ప్రశాంత్ మళ్ళీ చదువు. అది నెట్వర్క్ ఆగిపోయింది, అది వేరే నెట్ కనెక్ట్ చేస్తా, అది వచ్చింది చదువు. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగా ఆయనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. వాయిస్ అనిపిస్తుంది అన్నది ప్రభు స్తోత్రంలో. మరి వాక్యంలో విశ్వాసం అనేది ఎలాగూ పరీక్షించబడుతుంది అనేది మనం గమనిస్తా ఉన్నాం. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నట్లుగా కదిలించబడేటట్లు శ్రమలు వస్తూ ఉంటాయి. అంటే మన విశ్వాసం ఇక్కడ పరీక్షించబడుతుంది. మన విశ్వాసము మరి మనకు మెప్పు, మహిమ, ఘనత తీసుకొని వస్తుంది. ఏథెన్సులో పౌలు మరి వాక్యం చెప్తున్నాడు, ఒంటరిగా ఉన్నాడు. మరి తిమోతిని అలాగే సైలస్ని మరి అక్కడే తెస్సలోనికలో వదిలిపెట్టి వచ్చాడు. కారణం, మరి తెస్సలోనికలో పని జరిగింది, ఆ తర్వాత బెరయాలో పని జరిగింది. అయితే బెరయా తర్వాత మరి అక్కడికి కూడా వచ్చి మరి దుష్టులు మరి పనిని పాడు చేస్తున్నారు కాబట్టి పౌలు గారు ఒక్కడే ఏథెన్స్కి వచ్చేసాడు. అయితే వచ్చేసినా కూడా మరి తెస్సలోనికలో ఉన్నవారు ఇప్పుడు ఎలా ఉన్నారు అనే ఆలోచనతో ఇక్కడ ఉన్నాడు. అప్పుడు 6వ వచనంలో మనం గత వారం చదువుకున్నట్లుగా సంతోషకరమైన సమాచారం తీసుకొని వచ్చాడు తిమోతి. అందరు వీడియోస్ ఆన్ చేయండి. సంతోషకరమైన సమాచారం వచ్చింది. అంటే అర్థం ఏంటంటే విశ్వాసం అనేది ఆ పరీక్షలో మరి వారు కదిలించబడలేదు. కాబట్టి మన మేలు కోసమే ఇవన్నీ జరుగుతాయి. ఎందుచేతనంటే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్లుగా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అగ్ని పరీక్షకు నిలిచినదై అని చెప్పాడు.
కాబట్టి విశ్వాసం అనేది ఈ అగ్ని పరీక్షలో నిలబడుతుంది అన్నమాట. దీనిని బంగారం అని అన్నాడు, విశ్వాసాన్ని బంగారము అని అన్నాడు. కాబట్టి మరి మన శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు నిర్నిమిత్తంగా శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు, మేలు చేసి కూడా మనం కొంతమంది వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆ సందర్భాల్లో మనం ప్రభు మనల్ని బంగారం అని పిలుస్తున్నాడని అనుకోవాలంతే. బంగారము వంటి విశ్వాసం. సువర్ణము ఎలాగైతే అగ్ని చేత అది విలువ పెంచుకుంటుందో, మీ విశ్వాసం కూడా ఇప్పుడు ఏం చేయబడుతుందంటే అది అగ్ని చేత పరీక్షించబడుతుంది. మనం చేయాల్సిన పని ఇక్కడ ఏముందంటే, ప్రభువు మనకిచ్చిన మాటను నమ్మి మనం కనిపెట్టాల్సిన వారంగా ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5లో పరిశుద్ధాత్మ ద్వారా ఎదురు చూడవలసిన వారంగా ఉన్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 5 ప్రకారం ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అన్నాడు. సో ఆ మాటను మనం పట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ రోమాపత్రిక 5:5లో ఏమన్నాడంటే, దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. ఆయన రొమ్మున ఆనుకొని, ఆయన ప్రేమను నమ్ముకొని, ఆయన ఇచ్చిన మాటను పట్టుకొని మనం కనిపెట్టాలి. కారణం ఏంటంటే, దానియేలు గ్రంథంలో మనము 2వ అధ్యాయంలో దానియేలు రాజునొద్ద మనవి చేసుకున్నప్పుడు ఈ హనన్యా, మిషాయేలు, అజర్యాని ఆ సంస్థానంలో, బబులోను సంస్థానంలో విచారణకర్తలుగా నియమించాడు నెబుకద్నెజరు. కానీ నిజంగా వాళ్ళు దానికి అర్హులేనా? దానియేలు అర్హుడే. మరి హనన్యా, మిషాయేలు, అజర్యా అర్హులేనా? వాళ్ళు కూడా అర్హులే. ఎందుకంటే వారు కూడా దానియేలుతో కలిసి మొదటి అధ్యాయంలో రాజు భుజించి భోజనము పానం చేయ ద్రాక్షరసం త్రాగి అపవిత్రపరుచుకోలేదు. 2వ అధ్యాయంలో ఆ కళ విషయంలో, భావం విషయంలో దానియేలుతో పాటు ఏకీభవించి ప్రభువును వేడుకున్నారు. కాబట్టి వారు కూడా అర్హులే. కానీ మరి వారికి ఎటువంటి టెస్ట్ జరగలేదు, డైరెక్ట్ గా వాళ్ళకి ప్రమోషన్ వచ్చేసింది. అయితే ఇప్పుడు టెస్ట్ జరిగింది 3వ అధ్యాయం. సో దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు వారిని టెస్ట్ లోనికి పంపించినప్పుడు వారు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో వేయబడ్డారు. నిజంగా కొంతమందిని దేవుడు హెచ్చించాడు. కానీ ప్రజలు అనుకుంటున్నారు నిజంగా వీళ్ళు ఈ అర్హతకు పాత్రులేనా, ఈ ఘనతకు వీళ్ళు అర్హులేనా, ఈ లెవెల్లో వీళ్ళు ఉండాల్సిన వాళ్ళే, ఎస్ ఉండాల్సిన వాళ్ళే అని ప్రూవ్ చేసుకోవాలంటే మీ ఫెయిత్ అనేది అగ్నిలో వేయబడినప్పుడు మీరు నిరీక్షణ కలిగి నిలకడగా ఉండండి. ఎందుకంటే మనకు కొన్నిసార్లు ఎగ్జామ్స్ తర్వాత జరుగుతాయి. ఫస్ట్ మనల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తాడు, తర్వాత ఎగ్జామ్ పెడతాడు. కాబట్టి ప్రస్తుతం మనకున్న స్థానం అది ఖచ్చితంగా మహిమ స్థానమే, అది మెప్పు స్థానమే. ఎందుకంటే లూకాసు వార్తలో ఒక వాక్యం ఉంటుంది. యేసు ప్రభు దగ్గరికి శతాధిపతిని గూర్చి మాట్లాడుతున్న సందర్భంలో లూకాసు వార్త 7వ అధ్యాయంలో అక్కడ ఏముంటుంది అంటే వచనం 5వ వచనంలో 4వ వచనంలో, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అన్నారు. శతాధిపతి గురించి పెద్దలు వచ్చి ఏం చెప్పారంటే, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతని యోగ్యత మీరు ఎరుగుదురు కదా అన్నాడు పౌలు. ఎవరి గురించి? తిమోతి గురించి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అతని యోగ్యత మీరు ఎరుగుదురు కదా 2వ అధ్యాయంలో ఈ మాట, అతని యోగ్యత మీరు ఎరుగుదురు కదా 22. ఎస్, ఇక్కడ చాలా మంది యోగ్యులు ఉన్నారు. మీ అందరికి ఏం చెప్తున్నారంటే, మీరు యోగ్యులు కాబట్టి మీకు శ్రమలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మీ విశ్వాసము అగ్నిలో పరీక్షించబడుతుంది. అయితే ఈ శ్రమలు శరీర సంబంధమైన శ్రమలు కాదు. అంటే మీరేదో ఐహిక విచారం కలిగి ఉన్నవారా? కాదు కదా. ఐహిక విచారం వల్ల వచ్చే శ్రమలు ఉంటాయి,
కొంతమంది ఎన్ని పొందినా లేదు 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 అని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి సాతాను వాళ్ళు వచ్చే శ్రమలు వస్తాయి. కొరింథీ మొదటి పత్రిక 7:28లో ఆ శ్రమలు మీకు రాకూడదు అని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు పౌలు గారు. ఆ శ్రమలు మీకు రాకూడదు అని ప్రార్థిస్తున్నాడు. మాక్సిమం అందరూ వీడియో ఆన్ చేసుకుంటే మన లైవ్కి వెళ్దాం చక్కగా. అందరూ వీడియోలు ఆన్ చేసుకోండి, మాట వింటలేదు వీళ్ళు కొంతమంది. మీరు వీడియోస్ అందరూ ఆన్ చేసుకుంటే సాటర్డే చక్కగా లైవ్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే లైవ్కి వెళ్తే చాలా మందికి మెసేజ్ తర్వాత వినటానికి ఉంటుంది. మీరు 6:16 అయిపోయింది. క్రీస్తు విరోధ సంఖ్య అన్నమాట ఇప్పుడు ఆన్ చేసుకుంటున్నారు. 616 అంటే యాంటీ క్రైస్ట్ నెంబర్. 666 కాదు, 6:16 కూడా యాంటీ క్రైస్ట్ నెంబరే. రైట్. మీరు సాటర్డే ఖచ్చితంగా లైవ్ ఇవ్వటానికి సహకరించండి. ఇప్పుడైతే ఇవ్వట్లేదులే. వినండి, లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్యంలో ఇతడు యోగ్యుడు, తిమోతి యోగ్యుడు అన్నాడు. అలాగే మీరు కూడా యోగ్యుడు. యోగ్యుడు మరి ఎంత నిజంగా నువ్వు యోగ్యుడు అయితే మరి ఆ యోగ్యత, ఆ మెప్పుకు, ఆ హెచ్చింపుకు నువ్వు పాత్రుడు అని ఖచ్చితంగా ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది. ఆనంద్ బాబు అన్న, ఎర్రపోతవరం మీటింగ్ ఉంది ఈరోజు. జకరే గారు అయితే ప్రార్థన చేశాడు, ఇప్పుడే తెలిసింది నాకు ఉందని. పోస్టర్ ఏది? కాబట్టి లూకాసు వార్త 7వ అధ్యాయంలో తిమోతి గురించిన సందర్భంలో యోగ్యులు అనే మాట మనం వింటాం. సో యోగ్యుల పరిచర్య ఎలా ఉంటది, యోగ్యుల పనితనం ఎలా ఉంటది, తిమోతి పౌలుకు ఎలాగూ పరిచారం చేస్తున్నాడు, ఇదంతా పౌలు తిమోతి గురించి గొప్పలు చెప్తున్నాడు అన్నట్టే ఉంటది. దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య గురించి గొప్పలు చెప్తున్నాడు అన్నట్టు ఉంటది. కానీ నిజంగా వాళ్ళు అర్హులే, వారు యోగ్యులే, వారు ఈ స్థానానికి, ఈ లెవెల్కి వాళ్ళు ఖచ్చితంగా అర్హులే అని అంటానికి సో ప్రభు ఏం చేశాడు, వారిని అగ్నిలో వారి విశ్వాసాన్ని పరీక్షించాడు. అగ్నిలో వారి విశ్వాసాన్ని పరీక్షించాడు. పరీక్షించినప్పుడు ఏం జరిగింది? ఆ మండుచున్న వేడిమి గల అగ్నిలో వారి విశ్వాసం నిలబడింది. మరి మనము కదిలిపోతామా? కదిలిపోకూడదు. కదిలిపోయేదానికి ఛాన్స్ ఉందా? ఉంది. మరి ఏం చేయాలి అలాంటప్పుడు అంటే, ఈ విశ్వాసం పరీక్షలోనికి వచ్చినప్పుడు మనం దేవునికి ప్రియమైన వారము అనే మాటను మనం ఎంచుకోవాలి. ఎందుకంటే రోమాపత్రిక 5వ అధ్యాయం 5లో చెప్పినట్లుగా నిరీక్షణ మనలను సిగ్గుపరచదనే మాట అక్కడ ఉంది. అంటే మనం దేని కొరకు నిరీక్షిస్తున్నాం? రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయను అనే దగ్గర మనం దేని కొరకు నిరీక్షిస్తున్నాం? రోమాపత్రిక 5వ అధ్యాయంలో అని అంటే అక్కడే మనం చూస్తున్నాము, ఓర్పు యొక్క క్రియ ఒకటి ఉంది. సో ఓర్చుకోవటం ద్వారా ఒక కార్యం ఏదో జరగబోతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలో కొదువు లేని వారిని ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అన్నాడు. అక్కడే రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఏమన్నాడంటే ఆ శీలము అనే మాట అన్నాడు అనమాట. అంటే దీని ద్వారా ప్రభు ఆయన హెచ్చించాలని ఆశపడుతున్నాడు. సో ప్రభు దీని ద్వారా మన యొక్క విలువని పెంచాలని ఆశపడుతున్నాడు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఓర్చుకోవాలి. ఓర్చుకోవాలంటే మనకి ఏం చేయాలా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని నమ్మాలి. రోమాపత్రిక 5వ అధ్యాయం ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనం బలహీనమై ఉండగా, భక్తిహీనమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని అక్కడ రాశాడు. ఇప్పుడు పాపులం కాదుగా, ఇప్పుడు నీతిమంతులు. బలహీనం కాదు కదా, క్రీస్తులో బలవంతులు. భక్తిహీనం కాదు, నీతిమంతులుగా తీర్చాడు భక్తిహీనుని. సో అప్పుడే మన కొరకు ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఈరోజు మనం క్రీస్తునందు ఉన్నాం అనే నిరీక్షణ కలిగి ఉంటే ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ మేలు కొరకే చేస్తున్నాడు. మన విశ్వాసాన్ని ఈ అగ్ని వంటి శ్రమలో పరీక్షించేది ఎందుకంటే నువ్వు నోరు జారకుండా ఉండటం కొరకే. నువ్వు నోరు జారకుండా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకోవాలి. కొంతమంది
దూషణకు ప్రతి దూషణ చేసేస్తారు, దేవుడికి అప్పగించామంటారు. కీడుకు ప్రతి కీడు చేస్తారు, ప్రభువుకి అప్పగించామంటారు. అనొద్దేగా. ఈ టైము మనము కంప్లీట్‌గా మనం న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదివేదేందంటే, వచనం 22లో ఆయన పాపము చేయలేదు, ఆయన నోట నీ కపటమును కనబడలేదు, ఆయన దూషించబడియు బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడియు బెదిరించలేదు. ఎస్పెషల్లీ ఈ కంటెక్స్ట్‌కొస్తే యేసు ప్రభువుని పాపాత్ములు వ్యతిరేకంగా తిరస్కారం చేస్తున్నారని హెబ్రీ పత్రిక 12లో అన్నాడు. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా తిరస్కారం చేస్తున్నప్పుడు ఆయన వారి విషయంలో కూడా పాపం చేయలేదని కూడా అర్థం. అంటే ఈరోజు మనకి ఎవరి ద్వారా అయితే కీడు జరుగుతుందో వాళ్ళకి వ్యక్తిగతంగా మనం ఎటువంటి హాని చేసే వారంగా లేము. అయినా కూడా వాళ్ళ ద్వారా ఈ శ్రమలు అనుభవించాలి. ఎందుకంటే ఒక ప్రమోషన్‌కి నువ్వు వెళ్ళబోతున్నావు. ఓ లెవెల్‌కి ప్రభు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. ఈ ఎగ్జామ్ తర్వాత నీ లెవెల్ పెంచడానికే ప్రభు వీటిని అనుమతిస్తున్నాడు అనే నిరీక్షణ కలిగి ఉండాలి. ఎగ్జామ్‌లో అగ్నిలో పరీక్షించబడేది నీ ఫెయితే గాని నువ్వు కాదుగా. అంటే నువ్వు కాలిపోయేదానికి అవకాశమే లేదు. అందుచేత మనమిక్కడ ఈ శ్రమల్లో ఏం చేయాల్సిన ఏకైక పనేందంటే, దీని వెనకాల ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఈ శ్రమ కలిగించటానికి, ఆ వ్యక్తులందరిని బట్టి దేవునికి స్తోత్రం జెప్పాలంతే. అంటే వాళ్ళకి ఫోను జేసి థాంక్స్ అని జెప్పమని గాదు. అటువంటి విచిత్రమైన పనులు జేయకుండా ఉండండి. మనం జేయాల్సిన పనేందంటే సహించాలండి. వాళ్ళని సహించటం అంటే ఎట్లా సహించాలంటే, అసలు యోసేపు జీవితంలో అన్నలే లేకపోతే అన్ని బాధలే పెట్టకపోతే యోసేపు ఆ స్థానానికి వచ్చేవాడు కాదు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు విషయంలో ఆ మనుషులే లేకపోతే దానియేలు సింహాల గుహలో వేయబడేవాడు కాదు. ఆ స్థానానికి వచ్చేవాడు కాదు. సో మనుషులు నిర్నిమిత్తంగా బాధపడతారు, దుఃఖపెడతారు. ఇక్కడ అదే మనం చూస్తున్నాం. ఏమనంటే 20వ వచనంలో తప్పిదమునకై మనము దెబ్బలు తినినప్పుడు ఏమన్నాడు? మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి రాజేష్ తీసావా? కత్తిపాటి రాజేష్ తీయలేదు బైబిల్. రత్నాజన్న తీశారా? ఆ వాక్యం తీశారా? నేను చదువుతున్న వాక్యం. మీ బైబిల్ ఎత్తి చూపించండి పైకి. రైట్. తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 20 నన్ను చూస్తున్నారు మీరు, నేను వాక్యం చదువుతుంటుంటే. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడుతుంది. మనం కీడు చేయడానికి పిలువబడలేదు. ప్రతి ఒక్కరికి మేలు చేయడానికి పిలువబడ్డాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారం విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల విశేషముగా మనము మేలు చేయడానికి పిలువబడ్డాం. మరి మనం మేలు చేయటానికి ఎన్నో చేసి ఉండొచ్చు. ఇప్పుడు శతాధిపతి ఏం చేశాడు? మందిరం కట్టాడు. ఆ విషయం వచ్చి మరి పెద్దలు చెప్పినప్పుడు ప్రభు మందిరం కట్టడం పెద్ద గొప్ప సంగతి ఏంటంటే అని అనలేదు. అతడు కట్టిన పనిని ప్రభు మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాదు. కాబట్టి అలాగే నీవు కూడా మేలు చేసే ఉండొచ్చు. కానీ నువ్వు చేసిన మేలుకు ప్రతిగా వాళ్ళు నీకు ఇప్పుడు కీడు చేస్తున్నారు. మరి ఏం చేద్దాం? ఏం చేయొద్దు. హెచ్చించడానికి ఇవన్నీ జరుగుతాయి. ప్రభు నిన్ను హెచ్చించటానికే ఇప్పుడు జరిగిస్తున్నాడు. మిద్యానీయులైన వర్తకుల చేతికి ఎవరు అమ్ముతారో లేకపోతే మిద్యానీయులైన వర్తకులు తీసుకెళ్లి ఐగుప్తులో అమ్మేయాలంటే, ఐగుప్తులో అప్పగించాలంటే ఖచ్చితంగా నిన్ను మిద్యానీయులకు అప్పగించాల్సిన వర్తకులు అప్పగించాల్సిన వాళ్ళు కావాలి కదా. అందుకనే పగబట్టే అంతగా ఆ అన్నలు తయారయ్యారు. కాబట్టి ఎందుకు అని ప్రశ్నించొద్దు. స్తోత్రం అని చెప్పండి అంతే. ఎందుకు అని అడగొద్దు. ఎందుకంటే ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడేమైనా ఆయన ప్రేమ మన మీద తక్కువైపోయింది అనుకుందామా? అనుకోవటానికే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయన ప్రేమ మన ఎడల ఎన్నటికీ మారదు. ఆయన ప్రేమ మన ఎడల ఎన్నటికీ మారదు. అయితే మనమే ఈ శోధనల్లో ఆయన మనలను ప్రేమించట్లేదనేమోననే డౌట్‌లోకి వెళ్ళకుండా ఉండటానికి రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని తీసుకొని మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మన టైటిలే
ప్రియులారా, ప్రభువునందున్న ప్రియులు, మనం క్రీస్తునందున్న ప్రియులు, దేవుని ప్రియులు. ఆర్ గాడ్స్ బిలవర్డ్. మనం ఎల్లప్పుడూ ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నవారు. ఆయన పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మనలో ఉన్నాడు. మనల్ని పరిశుద్ధాత్ముడు ఎందుకు మనలో ఉన్నాడు? యోహాను మొదటి పత్రిక 4:17 ప్రకారం క్రీస్తు ఎట్టివాడై ఉన్నాడు, ఈ లోకంలో మనం అట్టివారమై ఉన్నాము అని మనకు సాక్ష్యం చెప్పడానికి ఉన్నాడు. ఆ సాక్ష్యాన్ని ఏమన్నాడంటే పరిపూర్ణ ప్రేమ అన్నాడు. ప్రతి ఉదయం, ప్రతి రాత్రి, ప్రతి క్షణం మనతో ఆయన మాట్లాడుతున్న వర్తమానాల ద్వారా క్రీస్తు ఎట్టివాడు, మనం అట్టివారం అని చెప్తున్నాడంటే మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా ఇదిగో ఈ వ్యక్తి నాకు కీడు చేస్తున్నాడు, వ్యతిరేకంగా చేస్తున్నాడు, తిరస్కారం చేస్తున్నాడు, తృణీకరిస్తున్నాడు, అయినా నీకు స్తోత్రం, ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి అని మనం ఎంచుకోగలిగితే కొంతకాలం శ్రమ, లేకపోతే ఇలా చెప్పొచ్చు, కొంతకాలము ఈ ఫెయిత్ టెస్ట్ లోకి వెళ్ళిద్ది, కానీ బెస్ట్ రిజల్ట్ వచ్చింది. మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మా యందే మేము నమ్మిక ఉంచుకున్నట్లు మరణమగుదు మనం నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. సో ఇక్కడ మనం చూస్తున్నాము, మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోతాం అంతే. మనం ఏమంటామంటే నేను తట్టుకోలేకపోతున్నాను అన్నా అంట, నా వల్ల కావట్లేదు అన్నా అంట. అదే రాశాడు. దాని పౌలు ఎలా రాశాడంటే మా శక్తికి మించిన భారము వలన కృంగిపోతిమే అన్నాడు. ఇంకేమన్నాడు? మరణమగుదు మను నిత్యం మా మట్టు కలిగిన అన్నాడు 9వ వచనం. చచ్చిపోతానేమో అనిపిస్తుంది అంటారు కొంతమంది. నేనేమంటున్నానంటే చచ్చిపోవు, సావద్దు కూడా. ఎందుకంటే తర్వాత నీకు ఒక మంచి పొజిషన్ ఉంది, అది నువ్వు చూడాలి. అందుకనే పౌలు గారు ఇప్పుడు ఏం చెప్పారంటే 4వ వచనంలో, ఈ శ్రమలో ప్రభు మమ్మల్ని ఎందుకు ఆదరించాడంటే ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించడానికి శక్తి గలవారుగా చేస్తాడు. అంటే రేపు పొద్దుట ఇంకా కొంతమంది శ్రమల్లోకి వెళ్ళినప్పుడు నువ్వు చెప్తావు, పర్లేదు, కంగారు పడుకో, ధైర్యంగా ఉండు, ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిరీక్షించు, కొంచెం ఓర్చుకో అని మనం నువ్వు చెప్పడానికే ప్రభు ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాడు. ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మమ్మల్ని ఆదరించాడు. ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఆదరణ ఎలాగూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఆదరణ మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేయాలంటే రోమీయులకు రాసిన పత్రికలో వాక్యం ద్వారా మనం ఆదరణను వెతకాలి, ఆదరణ పొందాలి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనంలో లేఖనముల వలన ఆదరణ అనే మాట చూస్తుంది. అది అండర్లైన్ చేయండి. లేఖనాల వలన ఆదరించబడాలి. శామ్యుయల్ పీటర్ వీడియో ఆన్ చేయాలబ్బా. దేని ద్వారా ఆదరించబడాలా పాస్టర్ గారు? శామ్యుయల్ గారు. వినపట్ల నీ మాట నాకు. లేఖనాల వలన ఆదరించబడాలి. పరిశుద్ధ లేఖనాలు, ధన్యవచనాలు, వాగ్దానాలు ఇవి మన యొద్దకు రావాల. వాటి వలన మనం ఆదరించబడాలి. లేఖనముల వలని ఆదరణ. ఆదరణ అనేది అలా కోరుకోండి. ప్రభువు చూడండి, మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఈ శ్రమలో ప్రభు మీతో మాట్లాడతాడు. నేను మాట చెప్తాను వినండి. ఈ సాయంత్రానికల్లా శ్రమ మొత్తం అయిపోయింది అని అనగానే ఆమె అంటారు. సాయంత్రానికల్లా శ్రమ అయిపోయింది, ఇక రాత్రి నుంచి ఇక పండగ అని అంటే ఆమె అంటారు కదా. దానియేలు 9వ అధ్యాయం తెరిచి ఓకే 70 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇక శ్రమ అయిపోయింది అనుకున్నాడు అండి. అప్పుడు ప్రభు దానియేలుతో మాట్లాడుతూ 70 సంవత్సరాలు కాదు, 70 వారములు, 490 సంవత్సరాల గురించి నేను మాట్లాడాలి నీతో అని మాట్లాడాడు.
అంటే ఎస్ నిజమే. కొన్నిసార్లు ఆ ఎదుటి వ్యక్తి మనకి ఎవరైతే కీడు చేస్తున్నాడో ఈసారికి అతను మార్పు వస్తుంది అనుకుంటారు కదా. కానీ ప్రభు అన్నాడు వాడు మారాలంటే 70 సంవత్సరాలు కాదు 70 వారాలు పడుతుందని చెప్పాడు. అయితే మీరు మరి చెరలో నుంచి వెళ్ళిపోతారు, ఓకే, చెరలోంచి వెళ్తారు, మందిరం కడతారు. కానీ చెర నుంచి విడుదల అనే దానికి 70 వారాలు పడుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే కొంత కొంత ఇప్పుడు దాకా ఉన్నది కాకుండా కొంత మార్పు అయితే వస్తుంది. కానీ పూర్తి మార్పు రావాలంటే 70 వీక్స్ ప్రాఫెసీ జరగాలి. అది జరిగినాకే ఇశ్రాయేలీలు చెరలోంచి బయటకు వస్తారని చెప్పాడు. దానియాలు ఏమైనా నిరాశపడ్డా? లేదు లేదు లేదు, నిరాశపడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఫరో హృదయాన్ని ప్రభువే కఠినం చేస్తున్నాడు. ఎందుకు కఠినం చేస్తున్నాడంటే రాత్రి మనం విన్నట్లుగా యెహోవాను నా నామము ప్రపంచానికి తెలియబడాలనుకున్నాడు ఆయన. అందుకనే ఫరోని ఎందుకు పుట్టించానన్నాడు. రోమేలుకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో 17 ఏమన్నాడంటే నేను నీ అందు స్టక్ అవుతుంది. కట్ అవుతుంది అంటే నెట్ దానికి అదే డిస్కనెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆడియో వస్తుందా? వస్తుందండి. ఓకే. స్విచ్ ఛార్జింగ్ బ్యాక్గ్రౌండ్. రైట్, సారీ అండి. ఈ వాక్యం వినండి. రోమీయులకు రాసిన పత్రిక 9:17 చదవమ్మా. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమవుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. ఆ వినండి. ఇప్పుడు యెహోవా అనేది రాత్రి వాక్యం ప్రకారం పాత నిబంధన పేరు అని విన్నాము, క్రొత్త నిబంధన పేరు అని విన్నాము. యెహోవా రాత్రి ఎంతమంది వాక్యం విన్నారు? మీ కుడి చేతి చూపించండి, తణుకు వర్తమాన్. ఓకే, మిగిలిన వాళ్ళు వినండి. ఆది కాండం నుండి కొన్ని వివరాలు, ఎల్ షడ్డై నుండి యెహోవా, ఈ వివరాలు రాత్రి విన్నాం. రైట్, ఆనంద్ అన్న చెప్తున్నారుగా, చెప్పండి పర్లేదు. యెహోవా అనే పేరు పాత నిబంధన పేరా, క్రొత్త నిబంధన పేరా, లేదా ఓల్డ్ కవనెంట్ నేమా, అది గ్రేస్ కవనెంట్ నేమా? యెహోవా గ్రేస్ గ్రేస్ కవనెంట్ పేరే. యాద్ అంటే అర్థం ఏంటంటే హస్తము, ఆయన బలము, ఆయన బాహువు, ఆయన చెయ్యి. సో ఇది మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన తన బలము చేత గొప్ప కార్యాలు జరిగించాడు. సో తద్వారా ఇప్పుడు తన పేరు తెలియబడాలి. ఇప్పుడు ఫరో వెంటనే మారిపోయాడు అనుకోండి, ఆయన పేరు తెలియబడుతుందా? కాబట్టి ఫరో హృదయాన్ని ప్రభువే కఠినం చేశాడు. కఠినం చేసి ఈ సూచక్రియలు చేయటం ద్వారా ఆయన చెయ్యి ఎత్తి, ఆయన చేసిన సూచక్రియలు అన్నాడు. చెయ్యి ఎత్తి, ఆ మాట చదవండి. నిర్గమాకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో, నిర్గమాకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఏం చెప్పాడు? 6:6 కాబట్టి నీవు నేనే ఇశ్రాయేలీయులతో యెహోవా అని ఇలాగ అన్నాడు చెప్పుము. కదా. అన్న తర్వాత ఇప్పుడు వచనం 8 చదువుతాముడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోకి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యంగా ఇచ్చేదను. రైట్, ఇక్కడ చెయ్యి చెయ్యి అనే మాట ఉంది కదా, చెయ్యి ఎత్తి. ఇప్పుడు 7వ వచనంలో ఐగుప్తీల బరువు నుండి క్రింద నుండి నేను మిమ్మల్ని తీసుకొని వస్తాననే దగ్గర 6వ వచనంలో నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీరుస్తానన్నాడు. ఎవరికి తీర్పులు తీర్చాడు? ఎవరికి తీర్పులు తీర్చాడు? ఐగుప్తు దేవత. నిర్గమాకాండం వెరీ గుడ్ 12వ అధ్యాయంలో ఆయన ఎవరికి తీర్పులు తీర్చాడంటే ఐగుప్తు దేవతలకు అనే మాట మనం నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వచనం 12 ఐగుప్తు దేవతలందరికీ తీర్పు. మీకు అర్థమైందా? మీరు నిలబడితే తీర్పు వాళ్ళకి జరుగుతుంది. కదిలిపోవద్దు, నిలబడండి. దెయ్యము వణికిపోవాలంటే, అది ముందుకు పడిపోవాలంటే, అది వాడుకుంటున్న వ్యక్తుల ద్వారా కలుగుతున్న కీడు మీరు సహించాల. ఓకే,
ఇజ్ ఇట్ ఓకే ఫర్ యూ ఆర్ నాట్? రైట్, మీరు నిలబడండి. ఐగుప్తు దేవతలకు తీర్పు తీరుస్తా అన్నాడు. మీరు చూడండి, యోహాను సువార్త 16 అధ్యాయం 9 నుంచి 11లో లోకమును పాపమును గూర్చి, విశ్వాసిని నీతిని గూర్చి, ఆ అప్పుడు లోకాధికారిని తీర్పును గురించి ఒప్పింప చేస్తున్నాడు. లోకం గురించి ఏం చెప్తున్నాడు? అది పడిపోయి ఉన్నది అని చెప్తున్నాడు పాపములో. నిన్ను గురించి ఏం చెప్తున్నాడు? క్రీస్తులను నిలిచి ఉన్నావని చెప్తున్నాడు. నువ్వు నిలిచి ఉన్నావని తీర్పు నువ్వు పొందినప్పుడే లోకాధికారికి కూడా తీర్పు జరుగుతుంది. సో నువ్వు నిలబడి ఉండాలి. ఇప్పుడు కృంగిపోకూడదు. కృంగిపోతాం అంటే ఏంటి? కుక్క తాగినట్టు తాగారంట కొంతమంది నీళ్లు. ఉందా లేదా? కుక్క తాగినట్టు తాగారని ఉంది. అక్కడ పాజిటివ్ గా చెప్పాడా, నెగిటివ్ చెప్పాడు? పాజిటివ్ గానే చెప్పాడు. కుక్క గతికినట్లు నీళ్లు గతికారు అనే దగ్గర ఏమన్నాడంటే కృంగారు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే మోకాళ్ళ మీదకి కృంగటం అనే మాట ఉంది. కొన్నిసార్లు మనం మోకాళ్ళు వీక్ అయిపోతాయి. ఈ పరిస్థితుల్లో నిలబడే శక్తి ఉండదు, కృంగిపోతాం, వీక్ అయిపోతాం, భోజనమా సహించలేం, నీళ్ళ తాగలేం. సో నిరాశ పడిపోతా ఉంటాం. లేదు లేదు, ప్రభు ఏమంటున్నాడంటే సడలిన మోకాళ్లను, వడలిన చేతులను బలపరచండి అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 13వ వచనంలో వడలిన చేతులు, సడలిన మోకాలు. 12:12. నేను ఇలా చెప్తాను, నిర్గమ 12:12, హెబ్రీ 12:12. నువ్వు ధైర్యంగా ఉంటే ఐగుప్తు దేవతలకు నేను తీర్పు తీరుస్తాను. అప్పుడే కదా ఆయన నేమ్ ఏంటి తెలిసేది. కాబట్టి 70 సంవత్సరాలకి ఏళ్ళలో మార్పు వచ్చిద్ది అనుకోవద్దు. ఎస్, కొంత అయితే మార్పు వచ్చింది, కానీ మరి ఇంకెందుకు వెయిట్ చేపిస్తున్నాడంటే ఆయన చెప్పాడు అనమాట. 70 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించమన్నాడు. 70 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించము. కాబట్టి మనం నిరాశపడాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత గొప్పవాడో బయలుపరుచుకుంటాడు. ఆయన పేరు ఎంత గొప్పదో బయలుపరుచుకుంటాడు. కాబట్టి ఈ సమయంలో మనం ఏం చేయాలంటే మనము కలవరపడకుండా మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం ఎప్పుడు భయపడాలి తెలుసా? మనతో ఆయన మాట్లాడినప్పుడు భయపడాలి. మనం ఎప్పుడు బెదిరిపోవాలా? వాక్యం వినే చెవి లేనప్పుడు బెదిరిపోవాలి. ఏంట్రా బాబు, మొన్నటిదాకా జూమ్ లో జాయిన్ అవ్వాలనిపించేది, ఇప్పుడు వాక్యం అన్నప్పటికీ చిరాకు వచ్చేస్తుంది. ఏంటంటే అదన్నా దెయ్యం బట్టిన సిమ్టంలు అయ్యి. అట్లా లేదుగా నీకు, అట్లా లేదుగా. వాక్యం వినాలనిపిస్తుందిగా, వాక్యము ధ్యానం చేయాలనిపిస్తుందిగా, వాక్యం ఏం మాట్లాడతాడని నిరీక్షణ కలుగుతుందిగా. ఇది పరిశుద్ధాత్మ సిమ్టమ్స్. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మలో సాగుతున్నావు కాబట్టి నిరాశపడాల్సిన అవసరమే లేదు. వాక్యము ద్వారా ఆదరణ వెతుకుతున్నాం, వాక్యము ద్వారా నిరీక్షణ వెతుకుతున్నాం, వాక్యము ద్వారా ఓర్పు వెతుకుతున్నాం, వాక్యము ద్వారా భవిష్యత్తు వెతుకుతున్నాం. సో వాక్యములో స్వాతంత్రం నుంచి సంపూర్ణ నియమంలో తేరి చూస్తున్నాం. సో అటువంటప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. వాక్యం వినే మనసు పోతే భయపడండి, వాక్యం వినే చెవి పోతే ఆడవండి. ఎందుకంటే అప్పుడు మీరు సరిగ్గా వెళ్ళట్లేదు, మీరు రైట్ వేలో లేరని అర్థం. కానీ ఇప్పుడు వాక్యం వినటానికి మీ చెవి ప్రభు అనుగ్రహిస్తున్నాడా? దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకంటే ఈ శ్రమ ఎంతో కాలం ఉండదు, కానీ తీర్పు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దీని వెనకాల ఎవరెవరు పనిచేస్తున్నారో, సాతాను మనుషులను ఎలా వాడుకుంటున్నాడో అంతా ఓపెన్ చేసేస్తాడు. ఇక్కడ నువ్వు నిలబడితే ప్రభు ఈ కార్యం అంతా చేస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 29లో చింత కలదు, భారము కలదు అన్నాడు. సొంత చింతలు కాదు, సొంత భారాలు కాదు, పరిచర్యలో భాగాలు. అది పౌలు ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28లో చింత కలదు, భారము కలదు అన్నాడు. చింతయు కలదు, ఈ భారం దినదినము నాకు కలుగుచున్నది అన్నాడు. ఆయనకి ఏమన్నా కుటుంబ సమస్యలా? ఆయనే చెప్పాడు అటువంటి శ్రమలు మనకు కలగకూడదని. 7:28. కొంతమంది ఇందులో ఎవరైతే నమ్మకంగా పనిచేస్తున్నారో, నమ్మకంగా పనిచేసే వాళ్ళకి శ్రమలు వస్తాయి. పరిచర్యలో నమ్మకత్వం, నేను చెప్పే కదా, సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేస్తున్న వారికి నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక మహిమకు పాత్రులు. ఆ లెవెల్కి తీసుకురావటానికే ప్రభు మిమ్మల్ని శ్రమలో తీసుకెళ్తున్నాడు.
మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయకూడదంటే, నేను యూట్యూబ్లో ప్రసంగం చేస్తుంటుండగా ఎవరో నన్ను చూసి గుర్తించి ఎక్కడికో ఎత్తేయాలని అనుకోకండి. అట్లా రాదు ప్రమోషన్. ఎట్లా వస్తాయి, ఇట్లా వస్తది. విశ్వాసం అగ్ని చేత పరీక్షించబడుతుంది. దానివల్ల వచ్చే మెప్పు, మహిమ, ఘనత వల్ల ప్రభు నిన్ను హైలైట్ చేస్తాడు. యోసేపు యూట్యూబ్ ద్వారా తెలియబడ్డాడు ప్రపంచానికి. ఇవన్నిటిని బట్టి ప్రభువుకు స్తోత్రం. కానీ అప్పుడైనా, ఇప్పుడైనా క్రీస్తు నిన్న, నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. కొన్ని శ్రమ వస్తది. కాలేబు గారు ఏమన్నాడు తెలుసా? నేనైతే చచ్చిపోదునండి అన్నాడు. అంటే కొన్ని కొన్ని మనము ఎదుర్కొంటున్నప్పుడు మనతో ఉన్నవాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, ఎట్లా ఎదుర్కొంటున్నారా, మేమైతే చచ్చిపోదుము అని అంటారు. కానీ నీ లోపల నుండి నీకు ప్రభు ఇచ్చే వాక్యం ద్వారా ఆధారపడి నిలబడాలి. ఓకే, అంతే తప్ప మనం అప్పగించేసుకోకూడదు. అంటే మనం చేతులెత్తేయకూడదు. ఇక్కడ మనల్ని ప్రభు స్థిరపరుస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఈ శ్రమ, ఈ ఆదరణ అనే విషయాలు రాసినప్పుడు ఇక్కడ ఏం రాశాడంటే, వచనం 22లో లేదా 21లో మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరచిన వాడు దేవుడే అన్నాడు. కుప్పకూలిపోతారు అనుకోవద్దు మీరు. కృంగిపోయి కింద పడిపోతారు అనుకోవద్దు. స్థిరపరుస్తాడు. నేను కుమారదేవం వాక్యం ఏం చెప్పాలని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రోజు ప్రభు నాతో సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి మాట్లాడుతుందా. అందులో ఆ రోజు జూమ్లోనే ఆ విషయాన్ని కూడా చెప్పాను. ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ దీపము ఆరిపోక మునుపు అనే మాట. అంటే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఆ దీపం ఆరిపోద్దేమో ఇక అనుకుంటా. కానీ ఆ అధ్యాయముల ఆఖరి వచనంలో దాను మొదలుకొని బెయేర్షెబా వరకు సమూయేలు ప్రవక్తగా స్థిరపడ్డాడు అని వ్రాయబడింది. అంటే దీపం ఆరిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ అధ్యాయం చివరికి వస్తే స్థిరపడ్డాడు అనే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఏదోలాగా మనల్ని ఆరిపేయాలన్న ప్రయత్నాలే జరుగుతాయి. ఈ దీపం ఇప్పుడు ఆరిపోద్దేమో కదా, ఆరిపోదు. స్థిరపడతావు. స్థిరపడ్డావని కూడా బయటికి వెళ్ళిపోయిద్ది అనమాట. అసలు దాని మొదలుకొని బెయేర్షెబా వరకు సమూయేలు ప్రవక్తగా స్థిరపడ్డాడని తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది? ప్రభు తెలియపరిచాడు. మీరు దండం పెడతారని ఏలీ ఇంటి వరకు చెప్పాడు ఆల్రెడీ. నాకు ఒక ఉద్యోగం ఇవ్వండి అని మీరు దండం పెడతారు. ఆ పరిస్థితులు కొంతమందికి వస్తాయి, కానీ నీకు కాదు. సౌలు ఇంటి, కానీ దావీదు ఇంటి వరకు కాదు. ఏలీ ఇంటి వరకు ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితులు కొందరికి సంభవిస్తాయి, కానీ మీకు విశ్వాసము అగ్నిలో పరీక్షించబడటాన్ని సంభవిస్తాయి. నేను ఒక మాట చెప్తాను, ఒకసారి తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి. కొంతమంది ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నారు అనమాట. అసలు వాళ్ళు దీనికి పాత్రలు కాదని చూపించడానికే శ్రమిస్తాడు. ఇప్పుడు మనం గోల్డ్ కొనుక్కుంటాం కదండి. గోల్డ్ కొనుక్కున్నప్పుడు గోల్డ్ ఒకటే ఉంటుందా? ప్యూర్ గోల్డ్ ఉంటుందా? మేలిమి బంగారం అంటాం దాన్ని. మేలిమి బంగారమే ఉంటుందా? ప్యూర్ గోల్డ్ ఉండదు. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ దాంతో మిక్సప్ అయిపోయి ఉంటాయి. కానీ దేవుడు ఎంత గొప్పోడు, అన్నిటికీ ఒకటే మెల్టింగ్ పాయింట్, ఒకటే బాయిలింగ్ పాయింట్ ఇలా. అన్నిటికీ ఒకటే మెల్టింగ్ పాయింట్, ఒకటే బాయిలింగ్ పాయింట్ ఇస్తే అప్పుడు వీటిని సపరేట్ చేయడం కష్టమే. కానీ దేవుడు ఏమి ఇచ్చాడు? గోల్డ్కి ఒక మెల్టింగ్ పాయింట్ ఇచ్చాడు, బాయిలింగ్ పాయింట్ ఇచ్చాడు. తర్వాత సిల్వర్కి ఒకటి ఇచ్చాడు, తర్వాత బ్రాంజ్కి ఒకటి ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ మెల్టింగ్ చేసేటప్పుడు దాన్ని అగ్నిలో వేసినప్పుడు ఏమైంది? ఒకటి ముందే కాలిపోద్ది, తేలిపోద్ది. తేలిపోకుండా నిలబడితే చాలు, తేలిపోతారు. సో అప్పుడు తెలుస్తుంది నిజంగా ఈ వ్యక్తి మహిమకు అర్హుడు కాదు, కానీ వీడు దొంగలాగా అర్హుడు అన్నట్టు కనబడుతున్నాడు. కాబట్టి సో ప్రభు ఏం చేశాడంటే, లేదు లేదు లేదు,
నువ్వు గోల్డ్వి, నువ్వు బంగారానివి, కానీ నీతో కలిసి ఈ వ్యక్తి కూడా తాను పాత్రుడు అన్నట్టుగా చూపిస్తున్నాడు కదా అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే టెస్ట్ లో వేస్తాడు అన్నమాట. అప్పుడు కాలిపోయేది కాలిపోద్ది, నిలబడిది నిలబడి. ఇప్పుడు మినిస్ట్రీస్ ని మనం డివైడ్ చేయలేము, ఎందుకంటే చాలా మంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మరి దేవుడు ఏం చేస్తాడు? కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడు? కర్ర, గడ్డి, కొయ్యకాలు, అగ్నిలో వేయబడినప్పుడు బంగారం, వెండి, వెలగల రాళ్ళు మినిస్ట్రీ నిలబడుతుంది. మరి అంతవరకు ఏం చేయాలి? సహించాలంటే. ఒక్కొక్కరు మామూలు ఓవర్ యాక్షన్ చేస్తలేదు, చేస్తారా? అయినా సహించాలా? ఇప్పుడు కొన్నిసార్లు ఏమంటారంటే దొంగ 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 అంటాడంట. అట్లాగూ ఇప్పుడు దొంగ వాక్యం చెప్పే వాళ్ళందరూ కూడా ఇది దుర్బోధ, ఇది దుర్బోధ, ఇది దుర్బోధ అని అంటున్నప్పుడు కూడా సహించాలి ఇంకా అంతే. ఎందుకంటే అవి మనం సహిస్తే రేపొద్దు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ ఎట్లా వస్తుంది? అగ్నిలో పరీక్ష వహించబడి వస్తుంది. మరి ఇప్పుడు మనకు ఆదరణ ఏమి లేదా? ఉంది కదా, ఉంది. ఏది ఎలా ఉంది? సర్పముతో ఏమన్నాడు? నువ్వు పొట్టతో ప్రాగుతావు, నువ్వు బ్రతుకు తినాలని మన్ను తింటావు అన్నాడు. రోజు ప్రభు మనకు మన్ను పెడుతున్నాడా? మన్ను పెడితే ఏడవాలి, మన్ను పెట్టట్లేదుగా. మన్ను తింటున్న వాడు ఏడుస్తున్నాడు. ఎందుకంటే వాడు ఎప్పుడు గ్రంథం చదివినా వాడికి లేఖనాల్లో ఉన్న జీవం ఓపెన్ అవ్వదు. గలతీ పత్రిక 3:22లో నూతనత్వం గాని, నడిపింపు గాని, రివల్యూషన్ గాని, ఆ ఆదరణ కలిగించే ధన్యవచనం గాని రాదు. కాబట్టి ఇప్పుడు మనకు ఆదరణ ఇప్పుడు లేదని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పడేశారు అనుకోండి, అనుకోండి ఏం చేస్తారు చెప్పండి? అక్కడ చక్కగా ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి లేదని తీసుకెళ్లి ఆడ పెట్టేశారు అనుకోండి, ప్రార్థన చేసుకోండి అంతే. ఆ ఒకవేళ ఎవరైనా ములాఖత్కే వచ్చారు, ఏం తెమ్మంటారు? నేను మామిడికాయలు తిని చాలా రోజులు అయింది, సార్ వచ్చినాడు మామిడికాయలు తెమ్మనొద్దు, బైబిల్ తెమ్మని చెప్పండి. చక్కగా చదివేసుకోండి లోపల. ఎందుకంటే మీరు ప్రశాంతంగా బైబిల్ చదివినవరండి బయట ఉంటే. సో అలాగూ మనం ఏదైనా ఒక టెస్ట్ లోకి వెళ్తున్నప్పుడు ఇదే మిక్కిలి అనుకూల సమయం, బైబిల్ చదివేసుకోండి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని చెప్పి ప్రార్థన చేసేసుకోండి అంతే. అంతే తప్ప ఈ టైము వేస్ట్ టైం అనుకోవద్దు. దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు స్పెండ్ మోర్ ఇన్ ద ప్రేయర్ టైం. మీరు ప్రార్థనలో ఎక్కువ గడపడానికే ప్రభు ఇది ఇచ్చాడు అనుకోండి. అంతే తప్ప త్వరగా పోవాలి, త్వరగా పోవాలి, త్వరగా పోవాలంటే ఎలాగా? అసలు మీరు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చదవండి. దానియేలు చెరలో ఏం చేస్తున్నాడు? ఇర్మియా గ్రంథం వల్ల గ్రహించితినే అన్నాడు. అంటే గ్రంథం చదువుకుంటున్నాడు. రెండు, ఇంకేం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. దానియేలు చెరలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు చెరలో ఉండి బైబిల్ చదువుతున్నాడు. పౌలు శీల చెరసాల్లో అయితే ఆడు పాటలు పాడుతున్నాడు అంతే. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం పాటలు పాడితే అసలు నిజంగా ప్రజలు ఉంటారా, పారిపోతారని డౌట్ ఉంది. ఇప్పుడు మనం ఒంటరిగా ఉన్నాం, ఒకసారి పాడుకొని చెక్ చేసుకోవచ్చు కదా, పాడుకోండి అక్కడ. కాబట్టి ఈ పాట పాడే సమయం, ఇది ప్రార్థించే సమయం, ఇది వాక్యం చదువుకునే సమయం. ఈ సమయం పోవాలని ఎందుకు అనుకుంటున్నారు? మీ విశ్వాసమున కలుగు పరీక్ష మీకు భవిష్యత్తులో ఒక మంచి నిరీక్షణ పుట్టిస్తుంది. ప్రస్తుతం కూడా మీకు లేఖనాలు ఆదరణ వస్తూనే ఉంటది. ఇస్రాయేల్ అర్థమైందా? ఎందుకు ఇలా సంభవించిందని ఏం అడగొద్దు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను అన్నాడు. ప్రతి విశ్వాసి, ఈ పరిచయలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అగ్ని వంటి శ్రమను ఎదుర్కొంటారు, గుర్తుపెట్టుకోండి. అగ్ని వంటి శ్రమ అంటే ఆ ఏదో అయిపోతుందని భయపడకండి. ఈ ఈ మినిస్ట్రీ యొక్క గ్లోరీ మరి ఎంత ఉన్నతమైందో, అందులో నీవు ఉండటానికి అర్హుడివే అని చెప్పటానికి ప్రభు వాక్యము ద్వారా నిన్ను ఈ అనుభవాల్లోనికి తీసుకెళ్తాడు. మనం చేసే మంచి పని ఏంటి తెలుసా? మన కీడు చేసే వ్యక్తిని గురించి సహించటం అంతే. ఆ వ్యక్తిని గురించి, ఆ వ్యక్తులను గురించి తట్టుకోగలగటం అంతే, ఓర్చుకోగలగటం అంతే. ఉం? అందరు స్టేటస్ లో ఓపెన్ చేసి చూడకండి. ఎందుకంటే మా రాంబాబు బ్రదర్ ఎవరిదో స్టేటస్ ఓపెన్ చేశాడంట. మరి చేసినప్పుడు ఏదో ప్రెస్ అయ్యి ఏదో వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయిన దానిలో ఆయన ఎంతో కలవైపోయి ఇదేంట్రా బాబు నాకు పంపించాడని చెప్పి వెంటనే ఏంటి బ్రదర్, ఏంటి బ్రదర్, ఏంటి బ్రదర్ అని పెట్టేశాడు. అంటే
మంచిదైంది ఇది. అంటే మనుషులు ఎంత కలవరంలో ఉన్నారు ఈరోజు, ఎంత అస్థిరులుగా ఉన్నారనేది మనకు అర్థమైంది. మరి ఒక మెసేజ్ వెళ్తేనే ఇంత కలవరం అయిపోతే, గుండెల మీద తన్నుతున్నప్పుడు తట్టుకోగలగటం అనేది అందులో స్థిరంగా ఉండటం చాలా అవసరం. అది నీకు సంభవిస్తుంది. సో నువ్వు ఖచ్చితంగా దాన్ని ఫేస్ చేయాలి. మన ఎవరు శాంబవ్ అన్న తన సొంత ఖర్చు పెట్టుకొని మందిరం కట్టాడు. కానీ సొంత ప్రజమన్నారు గ్రామంలో. ఆయన వాక్యం ఎరిగి ప్రతి ఆదివారం వాళ్ళ ఊరు నుంచి జగన్నాథపురం, అంటే సుమారు ఒక 35 కిలోమీటర్లు, సొంత ఖర్చు పెట్టుకొని ఆరాధనకి కుటుంబం తీసుకొని వస్తున్నప్పుడు వీడు చెడిపోయాడు అని అన్నారు అంతే. మరి వాటిని ఎదుర్కోవాలి. ఆ ప్రజలను మనం ఎలా చూడాలంటే, ఈ టైంలో వాళ్ళ వెనకాల పనిచేస్తున్న వాడిని గమనించాలి. వాడికి తీర్పు జరగాలంటే మన నిరీక్షణ కలిగి ఉండాలి, నిలకడగా ఉండాలి. సో మన నాలుకలో ఆనందం ఉండాలి, మన హృదయం ఆనందిస్తూ ఉండాలి. ఇదంతా లేఖనాల వలన ఆదరణే. అర్థమైందండి? నిరీక్షించాలి. కొన్నిసార్లు మనతో ఎవరు ఉండరు. నేనైతే కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఆదిలాబాద్ ప్రశాంత్ ఉన్నాడు, చెప్పాడు నాకు అన్ని విషయాలు. ఒకళ్ళనొకళ్ళు ధైర్యపరుచుకున్నాం. ప్రభు అలాగే చాలా మంది సేవకులు కూడా చక్కగా ఆదరించే వాళ్ళు ఉంటారు మన జీవితాల్లో. ఇప్పుడు రిజల్ట్ చూడగలుగుతున్నా. నిరీక్షిస్తే రిజల్ట్ చూస్తాం. మనిషి అని అడగండి. ఒక విషయంలో మేము చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాం. వాళ్ళని ఎప్పుడు తోడలాడలేదు. వాళ్ళ గురించి ఎక్కడ బ్యాడ్ గా చెప్పలేదు. కానీ వాళ్ళు ఎప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు బ్యాడ్ చేయాలని. సో అటువంటివి మీ లైఫ్ లో జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు కాబట్టి, లేదా దేవుడు నిన్ను హెచ్చించిన స్థితి చాలా గొప్పది కాబట్టి నీ ఫెయిత్ అనేది టెస్ట్ చేయబడుతుంది. కానీ నువ్వు కాలిపోవు. నువ్వు వింతగా కనిపిస్తావు. శ్రమ కాదు వింత అని మనం విన్నామా వర్తమానం? శ్రమలు వింత కాదు. ఎందుకంటే పేతురు ఏమన్నాడు? మీకు సంభవించబోవు అగ్ని వంటి శ్రమను గురించి ఏదో ఒక వింత సంభవిస్తున్నట్లు ఆశ్చర్యపడకండి అన్నాడు 4:12. ఇట్టి శ్రమలో ఈడు ఎలా ఉన్నాడు అని ముఖం చూద్దామని వచ్చారా? ఉం? మేమేం ఆశ్చర్యపోవట్లే శ్రమలకి అంటున్నాడు పేతురు. మేమేం ఆశ్చర్యపోవట్లే. మరి ఏది ఆశ్చర్యం? నిర్గమకాండం 3:1 అగ్ని వలన ఆ పొద మండుచుండేను గాని కాలిపోలేదు. అది వింత. ఏది వింత? మనకొచ్చే శ్రమ వింత కాదు. ఆ శ్రమలో కూడా మనం ఎట్లా నిలబడగలుగుతాం ధైర్యం. ఉం? కొంతమంది బాగానే ఉంటారు, ఇలా కదిపితే మొత్తం ఏడ్చేస్తారు. ఇలా కదిపితే మొత్తం గొక్క పెట్టేస్తారు. తమ్ముడు ఆగి, ఎందుకు ఏడుతున్నావు? నా వల్ల కావట్లేదన్నా. ఏం చేస్తావు? చచ్చిపోతానన్నా. చచ్చిపోవద్దు, నీ వల్ల కాదని వాక్యమే చెప్పింది. అత్యధిక మా మేరకు మించి, లేకపోతే మా మా శ్రమ, మా సామర్థ్యానికి మించి ఎక్కువ కృంగిపోయామన్నాడు కదా. నిజంగా ఇక్కడ మనకు అనిపిస్తున్న యోగ్యులైన వాళ్ళు వెనకాల ఎన్ని దెబ్బలు తింటున్నారని మీకు తెలియదు. తప్పిదమునకై దెబ్బలు తింటే ఓకే, కానీ మేలు చేసి కూడా దెబ్బలు తినేవాళ్ళు ఉన్నారు. మరి దెబ్బలు తింటాం, తిన్నా కూడా దీనివల్ల ఏం నష్టం కలగదు. ఇవన్నీ మనకు మంచి మంచి అనుభవాలు ఇస్తాయి. ఎందుకంటే ఇవన్నీ ఉంటే మనం ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా ఇప్పుడు నీ వాక్యం ఏంటి అని అడుగుతారు లేదా? ఇప్పుడు నీ వచనం ఏంటి, ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతారు. అప్పుడే మీకు ఎప్పుడు ఓపెన్ అవని లేఖనాన్ని దేవుడు ఎత్తిపెట్టి మాట్లాడతాడు. భవిష్యత్తులో ఈ వాక్యంలో నుంచి మీరు అనేక రెవల్యూషన్స్ పొందబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాలంతే. ఎంతమంది క్వశ్చన్ అడిగి ఉంటారు మరి అని, అమ్మా అందరూ వచ్చారు ఆయన రాలేదేంటి అని అంటారు లేదు? ఆయన రాలేదేంటి అని అంటే మరి రాలేదు, మరి ఏం చేద్దాం? మరి ఆయన సన్నిధి, ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినింది కదండి. మరి శ్రమలో ఖచ్చితంగా యేసు ప్రభు రోగిగా ఉన్నప్పుడే రావాలి, రాలేదు, ఆలస్యం చేశాడు. అనేక మంది ప్రశ్నలు అడుగుతున్నారు. అయినా ప్రభు ఏం చేశాడు? అక్కడ పునరుద్ధానమును జీవమును నేనే అనే పోర్షన్ ఓపెన్ చేశాడు. కాబట్టి ప్రభు ఆయన ఆరోహణమైనప్పుడు కూడా బేతనీ నుండే వెళ్ళాడు. లూకాసు వార్త 24 మీరు చదివితే 50వ వచనంకు ముందు 49 నుంచి ఆయన బేతనీ నుండే వెళ్ళాడు. అంటే ఆయన ఎంత ప్రేమించాడు ఆ ప్రాంతాన్ని చూడండి. కానీ కొందరు ఏమంటారంటే, నువ్వు ప్రేమించబడట్లేదేమో,
నువ్వు విడనాడబడ్డావేమో, నువ్వు వదిలివే ఇంక వదులుతాడా? ఒకప్పుడు వదిలేశాడు. అంటే మనం ఆయనలో లేము. ఇప్పుడు ఆయన వచ్చి మనల్ని దగ్గర తీసుకున్నప్పుడు, ఆయన వచ్చి మనల్ని ఆ గాయాలు కట్టినప్పుడు, ఆయనే మనల్ని వాహనం మీద ఎక్కించుకొని పూటకోళ్ళు వాని ఇంటికి తీసుకొచ్చి పరామర్శించినప్పుడు, మరలా నేను వస్తానని చెప్పి వెళ్ళిన ప్రభు ఇప్పుడు మనల్ని వదిలేస్తాడా? ఇప్పుడు మనల్ని వదిలేశాడా? అటువంటి ఆలోచనే రానియద్దు. స్టిల్ హీఈస్ లవింగ్ యూ. ఈ ఉదయం నీతో మాట్లాడుతుంది కూడా నీ మీద ప్రేమ కలిగి మాట్లాడుతున్నాడు అని నమ్మగలిగితే, 7వ కీర్తనలో 15లో వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయినని ఉంది. అది జరుగుతుంది. ఓకేనా? గుంట ఎందుకు తవ్వాడు? నిన్ను పాతి పెట్టడానికి. ఆనాడు గోయి అంత లోతుగా తవ్వుకునేది ఆడే అందులో పడతాడు. ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడని ఇక్కడి నుంచే వచ్చింది మరి సామెత. ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు. ప్రవక్తల గ్రంథంలో కూడా ఏముంది? తాము పడిపోయిన గొయ్యి అని ఉంది. కాబట్టి హామాను ఉరికంబాన్ని ఎందుకు సిద్ధపరిచాడు? ఉం? కదండి, ఎవడైనా ఇల్లు బాగా కట్టుకుంటాడు, ఆడు ఉరికంబం బాగా కట్టుకున్నాడు, ఆడికి ఆడే కట్టుకున్నాడు. కాబట్టి నీరు లేని గోతిలో యోసేపును పడవేశారు, కానీ పిచ్చమోహాలకు తెలియని సంగతి ఏంటంటే ఆ గోతిలో వాళ్ళే పడ్డారు. కాబట్టి ఎవడు తీసిన గుంటలో ఆడే పడతాడు. మీరేం చేయాలా? ప్రతి గుంటను బట్టి ప్రభుకి స్తోత్రం చెప్పాలంతే. ఈ గుంటలన్నిటిని బట్టి స్తోత్రాలు, గుంట నక్కలను బట్టి కూడా స్తోత్రాలు చెప్పండి అంతే. గుంటలను బట్టి స్తోత్రం, గుంట నక్కలను బట్టి స్తోత్రం. మీరు ఎదురు చూడండి, నిరీక్షణ కలిగి ఉండండి, నిలకడగా ఉండండి, ఆదరించబడండి. ఎందుకంటే మనకున్న ఏకైక ఆయుధం ఇదే. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. శరీర సంబంధమైన యుద్ధోపకరణాలుగా మనకు తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ప్రభు ఇచ్చాడు. కుడి ఎడమల నీతి ఆయుధాలు కలిగి దుర్గములను సైతం పడద్రోయజాలిన శక్తి మనకు ఉంది, కొరింథీ 2:10 కాబట్టి ఈ వచనాలు చాలు. ఈ వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి, గొప్ప కార్యాలు జరుగుతాయి. వాడు తలంచిన చేటు వాడి నెత్తి మీదకే వచ్చిద్ది అన్నాడు. వాస్తవంగా ఈ రోజు 7వ కీర్తనే ధ్యానం చేయాలి కదా. నిన్న ఉదయకాలం మనం చదివిన కీర్తన అదే కదా. వాస్తవంగా అందులోనే ఉంది ఈ వచనం కూడా. 7వ కీర్తన 15వ వచనం మీరు చదివితే, వాడు యోచించిన బలత్కారం వాని నడినెత్తి మీదే పడును. ఉన్నాయి ఈ మాటలు. మీ బైబిల్లో కూడా ఉన్నాయా? నా బైబిల్లో ఉన్నాయి. మీ బైబిల్లో కూడా ఉంటే అండర్లైన్ చేసుకో. కాబట్టి వాడు తవ్విన గుంటలో వాడే పడతాడు. ఏనా కాలేబన్న అంతేనే కదా. సమాధుల దొడ్డికి దగ్గరలో ఉన్నాడండి సహోదరుడు. చెప్పండి, పాతి పెట్టాలంటే ఎంత లోతుగా సమాధి అవ్వాలా? అంత లోతుగా తవ్విన గోతుల గురించి మీరేమి భయపడకండి. ఎందుకంటే అవన్నీ తవ్వేరు కానీ అందులో పెట్టబడేది మీరు కాదు. ఫైనల్ గా ఆళ్లే చేరతారు అందులోకి. సో ఇటు నిరీక్షణ మీకుంటే ఈ ఉదయకాలం ఓర్చుకోండి. తిమోతి దగ్గర నుంచి పౌలుకి ఏమొచ్చిందంటే సంతోషకరమైన సమాచారం వచ్చిందంటే ఏమని? బ్రదర్, వాళ్ళ విశ్వాసం చెక్కు చెదరలేదు, వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు, వాళ్ళు చాలా నిరీక్షణ కలిగి ఉన్నారు అని చెప్పాడంట. మరి మీ గురించి కూడా అటువంటి సంతోషకరమైన సమాచారం వస్తుందా? ఏడు చేస్తున్నాడు అన్నా. ఏం చేద్దాం? సాతానికి అప్లికేషన్ ఎట్టాలి. ఇప్పుడు అప్లికేషన్ ఎట్టు, రే వదిలేరా బాబు, నీకు ఒక దండం రా బాబు అని సాతానికి అప్లికేషన్ పెడదామా? వాడు అన్నాడే లేదా, నీవు నాకు మ్రొక్కితే ఈ లోక రాజ్యాలు నీకు ఇస్తా అన్నాడు. యేసుప్రభు అన్నాడు, ప్రభు అయిన నీ దేవునికి నువ్వు మ్రొక్కాలన్నాడు. కాబట్టి సాతాన్ని రిక్వెస్ట్ చేసుకోకండి, స్పెషల్ రిక్వెస్ట్లు పెట్టకండి సాతానికి. ఏమని? బాబు ఆ మధుజోయల మీద పడు, నా మీదకి రాకనకండి. ఆయన టిఫిన్ ఆయనకు ఉంది, మన టిఫిన్ మనకు ఉంది. ఆయన మీల్ ఆయనకు ఉంది, మన మీల్ మనకు ఉంది. అర్థమైంది? ఎవరిది వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ వెనకాలాడు చాలా ఆనందిస్తున్నాడు, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఆడికి దేవుడు చిత్త కొట్టేస్తాడు అనమాట. మీరు నిలబడితే ఆడికి వెనకాల తన్నులు తగిలేస్తాయి. మీరు నిలబడాల, వాడికి తీర్పులు జరగాల. వాడేమంటాడు ఫరో చేత? రే వదిలేద్దామని చెప్పు అంటాడు ఫరో చేత. ఫరో అంటాడు, మోషేని పిలవండి అయ్యా, వదిలేద్దామని చెప్పండి అని అంటాడు. మోషే మళ్ళీ అటు వెళ్ళేలో ఫరో మళ్ళీ సాతానుతో ఏమంటాడు? లేదు లేదు, కొన్ని రోజులు ఆడుకుందాం అంటాడు.
మళ్ళీ ఆడుకుంటే మళ్ళీ ఈడికి తన్నులు ఈడికి తన్నులే, ఇద్దరికి తన్నులే, ఫరోకి తన్నులే, ఫరోని వాడుకుంటున్న సాతానికి తన్నులే కదండి. ఇప్పుడు ఓ వ్యక్తి దెయ్యం పట్టిందండి, చీపు పట్టుకొని చితక్కొట్టయితే దెబ్బలు ఎవడ తగులుతాయి? ఆ దెయ్యం పట్టినోడు తగులుతాయి. కొంతమందికి ఒక నమ్మకం ఉందన్నమాట. ఏంటి? ఈ గోళ్ళు ఉంటాయి కదా, గోళ్ళు దగ్గర గట్టిగా నొక్కేస్తే దెయ్యం వెళ్ళిపోద్ది అని నమ్ముతారు. వాళ్ళు గట్టిగా నొక్కేస్తే దెయ్యం పట్టినోడు ఏడిచేస్తాడు అనమాట. దెబ్బలన్నీ ఈడికి ఆడు రేపు వెళ్ళిపోతాడు, మళ్ళీ ఈడ్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. కానీ ప్రార్థన చేస్తే లోపల ఉన్నవాడు, ఆ వాడుకుంటున్నవాడు కూడా కాలిపోతాడు. వాడు మంటలకే ఆ వాడికి ఆ నేను కాలిపోతున్నాను, నాకు మంట కలుగుతుంది అంటాడు అనమాట. సో ఆ అనుభవం వాడికి కలగాలి. ఎందుకంటే దేవుని పిల్లలు చాలా విలువైన వాళ్ళు. వాళ్ళని ఏరా, ఒరేయ్, పనికిమాలినోడా అనే మాటలన్నీ ఈ సాతానుగాడు అనిపిస్తాడు. వాళ్ళ పట్ల అంత అగౌరవంగా పైకి అన్న అన్న అక్క అక్క అని పిలుస్తున్నా వెనకాల చాలా అమర్యాదతో కూడిన ప్రవర్తన వీడు జరిగిస్తాడు. మరి వాడికి విలువ అర్థం కావాలంటే ప్రభువైన నీ దేవునికి మొక్కు, నువ్వు వెళ్ళి కాళ్ళు పట్టుకోమని చెప్తాడు. నువ్వు వెళ్ళి కాళ్ళు పట్టుకోమని చెప్తాడు. ఆ పరిస్థితులు రానివ్వాలి కదా. ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు ఏం చెప్పాడు? సాతాను సమాజపు వారిని నేను రప్పిస్తాను, వారు వచ్చి నీ పాదాల మీద పడతారన్నాడు. నువ్వేం చేయమన్నాడు? ఓర్పు విషయమైన వాక్యము గైకొను అన్నాడు. విశ్వాస వాక్యం ఇచ్చాడు, సమాధాన వాక్యం ఇచ్చాడు, ప్రవచన వాక్యం ఇచ్చాడు, వర్తమాన వాక్యం ఇచ్చాడు. అలాగే ఓర్పు విషయమైన వాక్యం కూడా ఇచ్చాడు. ఓర్చుకునే వాక్యం, ఓర్చుకోవటానికి వాక్యం, ఆ వాక్యాన్ని పట్టుకొని కనిపెట్టాలి. వాళ్ళు వచ్చి కాళ్ళ మీద ఖచ్చితంగా పడే రోజు దగ్గరలోనే ఉందని నమ్మాలి. ఎందుకంటే మన ఎదురుగుండా అంటారు ఏమని, అయ్యగారు 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 వచ్చారు అయ్యగారు వచ్చారు అంటారు. వెనకాల ఏమంటాడు? ఆడ పనికిమాలినోడు అంటారు కదా. మరి ఇవన్నీ విషయాల్లో ప్రభు తీర్పు తీరుస్తున్నాడు కదా. మిమ్మల్ని ఎందుకు నీచంగా మాట్లాడుతున్నారు, ఎందుకు నీచంగా ఎంచుతున్నారు, ఎందుకు దుర్భాషలు మాట్లాడుతున్నారు, దాని అంతటి విషయంలో లెక్క చెప్పాల్సిందే. కాబట్టి ఆ లెక్క చెప్పటం కొరకై ప్రభు బ్యాక్గ్రౌండ్ లో పనిచేస్తున్నాడు. మేలు కొరకై సమస్తాన్ని దేవుడు సమకూర్చి జరిగిస్తున్నాడు. రోమపత్రిక 8:28. కాబట్టి ఆ మేలు కొరకై కనిపెట్టండి, తప్పకుండా ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ ఉదయకాలం ఈ తలంపులతో ప్రభు మనల్ని బలపరచును గాక. ప్రభు ఆత్మ చేయబోయే కార్యాల కొరకు మనం అందరం కూడా నిరీక్షణ కలిగి ఉందాం. ఈ తలంపులు ప్రభు ఆమె దేవుడు ఎన్నో శ్రేష్టమైన సంగతులను ఈ యొక్క ఉదయకాల సమయంలో తెస్సలోనికీయులకు పత్రిక ధ్యానం ద్వారా సేవకుల ద్వారా మనకు తెలియజేస్తారు. అందరిని బట్టి దానికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. మనకు సంభవించే శ్రమలు వింత కాదు అని, శ్రమల్లో నిరీక్షణ మనం కలిగి ఉండాలని చెప్పి, లేఖనాల వల్ల మనకు ఆదరణ కలుగుతుందని చెప్పి, మనం వాక్యం ద్వారా మనం ఆదరించబడతామని, ఓర్పు విషయం వాక్యం, విశ్వాస వాక్యం దేవుడు మనకు ఇచ్చారు అని చెప్పి ఎన్నో శ్రేష్టమైన సంగతులను ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు సేవకులని ద్వారా మనకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఈ యొక్క కొడుకులు ఎప్పటి వరకు నిలిచి ఉండి వాక్యాన్ని ప్రియులందరికీ కొడుకు పక్షాన్ని వందనాలు తెలియజేసుకుంటానండి. యొక్క కొడుకులో ప్రార్థన చేసిన వారికి, విధంగా కీర్తనల ద్వారా ప్రభు నామాన్ని మహింపరిచిన వారికి, వాక్యపట్నాన్ని చదివించిన వారికి, వాక్య సహాయం ప్రార్థించిన వారికి, ప్రతి ఒక్కరికి కొడుకు పక్షాన్ని వందనాలు తెలియజేసుకుంటానండి. సమయంలో ముగింపు ప్రార్థన ద్వారా ఈ యొక్క కొడుకుని ముగించుకున్నాము. ఇక్కడ ప్రేరేపింపబడిన వారు యొక్క ముగింపు ప్రార్థనతో ఈ కొడుకుని ముగించవలసిందిగా మనం చేస్తాం. వందలన్న వందనాలు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకం నాయన, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇస్తున్న అదిన సంగతులను బట్టి కృతజ్ఞతలు. మీరు కురిపిస్తున్న మీ కృపావర్షానికై స్తోత్రాలు. మేము మా దినాలను
సందేశం లేని వారంగా ప్రారంభించట్లేదు. స్పష్టమైన సందేశాన్ని పొందుకొని ప్రారంభిస్తున్నాం. అందుకు మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, ఈ పరిచర్యలో మేము ఉండటానికి యోగ్యులము అనే విధంగా మీరు మమ్మల్ని నాయన నిరూపిస్తున్నారు. అందుకు మీకు స్తోత్రాలు. ఈ సత్యములో, ఈ సంగతుల్లో మేము నిలవటానికి పాత్రులము అన్నట్టుగా మీరు చేశారు. కేవలం మీ కుమారుడని యేసుక్రీస్తు వారిని బట్టి మమ్మల్ని మీ ఎదుట సదాకాలానికి అంగీకరించడం మాత్రమే కాదు, ఈ ఏర్పాటులో మేము నిలుచుటకు యోగ్యులము అని అన్నట్లుగా ప్రభువా మీరు మమ్మల్ని నిలవబెట్టారు. కారణం, ఆనాడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా యోగ్యులే. ఎందుకంటే వారు కూడా రాజు భుజించు ఆహారము, ఆ పానీయము తాగి మమ్మల్ని మేము అపవిత్రులను చేసుకోమని వారు చెప్పి వారు దానియేలుతో ఏకీభవించారు. నాయన, అందుచేత వారు ఆ మండుచున్న అగ్నిలో పరీక్షకు నిలిచారు. నాయన, వారు ఉన్నతమైన నాయన మహిమను పొందారు, స్థానాన్ని పొందారు. అందుకు మీకు స్తోత్రాలు. అలాగని వారు దానియేలుతో ఏకీభవించి నాయన సంగతుల కొరకు ప్రార్థించారు. దానియేలుకి మీరు సంగతులను అనుగ్రహించారు. దానియేలు కూడా ప్రధానుడిగా మీరు మహింపరిచారు. మీకు స్తోత్రాలు తెలుస్తుంది. నిజంగా మాకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలను చూసి ఏదో వింత జరుగుతున్నట్టు మేమేదో కంగారు పడిపోయి, తొందరపడిపోయి లోకంలో మనుషుల వలె ప్రవర్తింపక నాయన, ఇవన్నీ కూడా పరీక్ష అని నాయన, వీటిలో మమ్మల్ని నిలిపేవాడు మా ప్రభువే అని, నిలిస్తే మమ్మల్ని ఒక మంచి పునాది మీద ఒక గొప్ప స్థితిలో మేమందరికీ తెలియబడినట్లు మమ్మల్ని నిలిపేది మీరే అని మీరు తెలియజేస్తున్నందుకే మీకు స్తోత్రాలు. నిజంగా నాడు ఫరో హృదయం కఠినమైంది. ఎందుకంటే అతనిని బట్టి, అతని సర్వసేనను బట్టి మీ నామం మహింపరచబడాల. అందుకనే ఫరో హృదయం కఠినమైంది. మీ నామం ఘనపరచబడింది. మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. కాబట్టి కొంతమంది హృదయాలు మా విషయంలో కఠినమైనప్పుడు వారిని బట్టి మేము శరీర రీతిగా ప్రవర్తించకుండా, ప్రభువా వారి హృదయాలు కఠినపరిచావంటే నన్ను మహిమ గుండా నడిపించబోతున్నావు అని నమ్మి నాయన నా నామాన్ని గొప్ప చేయబోతున్నా, మా పరిచర్యను గొప్ప చేయబోతున్నా, మా ప్రయాసను గొప్ప చేయబోతున్నా నాయన, మా కార్యాలను ఘనంగా నువ్వు వారి కళ్ళెదుటే నువ్వు కనబరచబోతున్నావు. వారు కుళ్ళుకున్నట్లుగా, వారు తవ్విన గుంటలో వారే పడినట్లుగా మమ్మల్ని మీరు హెచ్చరించబోతున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన, వారు అనుకుంటారు ఇది ఎవరి కోసమా అని, కానీ అది వారి కోసమని వారికి తెలియదు. అమ్మాని అలాగే అనుకున్నాడు, ఇది పొద్దుకే కోసమని, కానీ అది తన కోసమని అమ్మానికి తెలియదు. అలాగనే వారు అనుకుంటారు మా కోసం ఏదో ప్రయత్నం చేశామని, కానీ ఖచ్చితంగా మేము అందులో పడం. ఎందుకంటే మమ్మల్ని అందులో పడటానికి కాదు మీరు విడిపించింది, మమ్మల్ని మహిమల గుండా నాయన ఉన్నతమైన స్థానాల గుండా, కార్యాల గుండా నడిపించడానికే. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కాబట్టి మీరు మాకు ఓర్పు విషయమైన వాక్యం ఇస్తున్నారు, లేఖనముల వలన ఆదరణ విషయమైన వాక్యం ఇస్తున్నారు, వాగ్దానాల విషయమైన వాక్యం ఇస్తున్నారు, నిరీక్షణ విషయమైన వాక్యం ఇస్తున్నారు. నాయన, మాత్రమే కాదు సమస్త విషయాల్లో మాకు సరిపోయిన సందేశం మాకు ఇస్తున్నారు. ఎప్పటికప్పుడే మమ్మల్ని బలపరుస్తూ ఆయుధాలతో మమ్మల్ని సిద్ధపరుస్తున్న సైనికుల వల్లే మమ్మల్ని కొనసాగింపు చేస్తున్నారు. ఆనాడు మీ పిల్లలు సేనలుగా బయలుదేరి వచ్చారు. ఈరోజు ప్రతిరోజు మమ్మల్ని ఆయన ప్రభా మా యుద్ధోపకరణాలు అన్నిటినీ, యుగ సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు కానీ దుర్గములు పడద్రోయో జాలినంత
యుద్ధోపకరణాలు యేసు ప్రభువు నామంలో సమస్తాన్ని పడద్రోయగలిగి సమస్తాన్ని మా పాదాల కింద తీసుకొస్తూ జీవించి యుద్ధోపకరణాల చేత ప్రతిరోజు ఉదయం మమ్మల్ని అలంకరించి పంపిస్తున్నారు. అందుకు మీకు స్తోత్రాలు నాయన. ఇంతగా సేనలుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, సమస్త విషయాలలో ప్రభా మిమ్మల్ని బట్టి ఆనందిస్తూ ఈ ఉదయకాలం మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడుకు నడిపించిన మీ దాసుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగనే ప్రభు చేరిన సేవకులు తోడు సేవకులను బట్టి మీకు స్తోత్రాలు. ఆసక్తితో వాక్యాన్ని విన్న ప్రియులందరిని బట్టి కృతజ్ఞతలు. అందరూ కూడా మమ్మల్ని మా ప్రభు ఆయుధాలతో నింపాడు. మేము మాకు అవసరమైన యుద్ధోపకరణాలు కలిగే ఉన్నాం. ప్రతిరోజు వాటి చేత మమ్మల్ని అలంకరించి పంపుతున్నాడు. ప్రతిరోజు దుర్గాలను పడద్రోస్తూ ధైర్యంగా సాగిపోయి జీవం కొరకు మమ్మల్ని నడిపిస్తున్నాడని ఎరగటానికి ధైర్యంగా ముందున్న ఈ దినమంతట్లో సాగిపోవటానికి కృప చూపించండి. అందరినీ దీవించండి. మీ దాసుని కూడా బలపరిచి సందేశాలతోటి మా ముందుకు తీసుకొస్తున్నందుకే కృతజ్ఞతలు. మీ దాసుని మీరు బలపరుస్తూ మాకు అందిస్తున్న సందేశాలను బట్టి మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు ఎరుగుతూ మీ అమితమైన ప్రేమకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు పేరిట కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థనతో ఈ కోడుకును ముగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అన్నాలన్న ఉన్నారండి. ముగింపు ప్రార్థన చేసిన జన సేవకులు రాయేషన్న గారికి కుల పక్షాన ఉన్నారండి. కొడుకులో ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని యొక్క కొడుకు నుంచి సెలవు తీసుకుంటాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వందనాలంటే అందరికీ వందనాలండి.